ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఇలాంటి టెన్షన్తో కూడిన వాతావరణం ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వేల మంది భారతీయులు బార్డర్ దాటి పాకిస్తాన్ వెళ్తున్నారు. ఎందుకు మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో సిక్కు మతానికి ఎన్నో పవిత్రమైన స్థలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ స్థలాలను దర్శించాలని మన ఇండియాలో ఉన్న చాలా మంది సిక్కులు అనుకుంటూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు ఏప్రిల్ 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బైశాఖి ఉత్సవం జరుగుతుంది పాకిస్తాన్లో. ఇది సిక్కులకు చాలా ప్రత్యేక పవిత్రం. సో ఇప్పుడు ఈ 10 నుంచి 19వ తేదీల్లో ఈ పవిత్ర రోజుల్లో అక్కడ వాళ్ళ పవిత్ర స్థలాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఇక్కడి నుంచి కొన్ని వేల మంది సిక్కులు పాకిస్తాన్ వెళ్తూ ఉంటారు. అయితే అట్లా వెళ్ళడానికి కూడా కొన్ని పర్మిషన్స్ ఉండాలి. దానికి 1974లో రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సో కొన్ని వేల మందిని ప్రతి సంవత్సరం ఇలా వార్షిక ఆధ్యాత్మిక యాత్రకు అనుమతి లభిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ నేపథ్యంలో ఈసారి ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ 2800 వీసాలు జారీ చేసింది. సో ఈసారి కూడా చాలామంది మన ఇండియా నుంచి పాకిస్తాన్ అందుకనే వెళ్తున్నారనమాట. రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా హైదరాబాద్లో ఆ సంఖ్య ఎక్కువ. సో రెండు దేశాల మధ్య ఉన్న ఇలాంటి టెన్షన్తో కూడిన వాతావరణంలో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక యాత్ర జరుగుతోంది. ఎంతమంది వెళ్తున్నారు అని వింటే మీకేమనిపించింది? కామెంట్ చేయండి.